నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా దేశం మొత్తం కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి చర్చ నడుస్తుంది. ఆల్రెడీ ఇటు కవితను అరెస్ట్ చేశారు, అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. స్వయంగా కవిత కేజ్రీవాల్తో మీట్ అయ్యారని చెప్పి స్వయంగా ఈడీ చెప్పడం జరిగింది. ఆయన్ని కస్టడీకి ఇచ్చారు, కవితను కూడా కస్టడీకి ఇచ్చారు. ఇకపోతే బిక్కుమంటూ ఉండేది ఎవరంటే ఆంధ్రాలో కొంతమంది నేతలు. ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో ఇప్పుడు వాళ్ళలో భయం పట్టుకుంది. ఎందుకంటే అటు కవిత నోరుప్పినా ఇటు కేజ్రీవాల్ నోరుప్పినా మాకేమన్నా ఇబ్బంది అవుద్దేమోనని భయం అయితే పట్టుకుంది. సో ఈడీ మరి ఆ మూలాలను ఏపీ వరకు తీసుకొచ్చి వీళ్ళను కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తుందంటారా? అంటే యాక్చువల్గా దీని ప్రధానమైన మూలాలు ఏపీలోనే ఉన్నాయి. అసలు మూలం ఏపీయే, అక్కడ దాకా రాలా. అయితే అసలు మూలాలు అక్కడే ఉన్నాయి. ఈ మధ్యలో వచ్చినామే కవిత ఏదో పేరంటానికి వచ్చినట్టుగా కవిత గారిదే తక్కువ పాత్ర. అసలు యాక్చువల్గా ఇక్కడ ఆ ఇష్యూ మొదలైందే అక్కడ. చాలా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత చాలా డిస్టిలరీసు ప్రైవేట్గా ఓపెన్ అయినాయి అండి. అంటే ప్రైవేట్గా అంటే చిన్నవి అయ్యేం పెద్ద స్టాండర్డైజ్డ్ డిస్టిలరీస్ కాదు, ఒక టెంపరీ టైప్గా చీప్ లిక్కర్ తయారు చేసే డిస్టిలరీస్ ఇవి. ఆ డిస్టిలరీస్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో లాభాలు చూసిన తర్వాత ఎంత నాణ్యత తక్కువ దాన్ని కూడా ఎక్కువ రేటు పెట్టి అమ్మేసుకుంటాం వలన విపరీతమైన లాభాలు వచ్చినాయి. అసలు వాళ్ళు ఊహించని స్థాయిలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇంత డబ్బు ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది మనం ఆంధ్రప్రదేశ్లో పిండుకుంటున్నాం. కానీ దీనికన్నా కూడా ఢిల్లీ వాళ్ళకి అసలు ఈ లిక్కర్ గురించి వాళ్ళకి తెలీదు. ఢిల్లీ పాలకులకి లిక్కర్ అనేది పెద్ద ప్రధాన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదు. ఆంధ్రప్రదేశ్కి మొదటి నుంచి కూడా లిక్కర్ లాబీ అని నడిపేదండి. ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ని కూడా లిక్కర్ లాబీకి ఎంత పవర్ ఉంది. మహారాష్ట్రలో షుగర్ లాబీ, అట్లా ఒక్కొక్క స్టేట్లో ఒక లాబీ నడుపుతూ ఉంటుంది. కర్ణాటకలోకి వచ్చేటప్పటికి ఫారెస్ట్ స్మగ్లర్స్ ఇలా అన్నమాట. అలా ఆ డిస్టిలరీస్ వాళ్ళకి ఢిల్లీ మీద కనబడింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి సన్నెన్ల బ్రదర్ ఒక ఆయన విజయచంద్రారెడ్డి, చరచంద్రారెడ్డి, వాళ్ళకు కూడా లిక్కర్ ఉన్నాయి డిస్టిలరీస్. ఇప్పుడు అందులో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పుడు దాకా ఏమనుకున్నారంటే కవిత గారే ఇందులో మెయిన్ పాత్ర అనుకున్నారు. నిన్న ఈడీ రౌస్ రెవెన్యూ కోర్టుకి చెప్పిన విషయం ఏంటంటే ఈయన కూడా కింగ్ పిన్ అని చెప్పింది కేజ్రీవాల్ని. ఈయన కవిత గారు డైరెక్ట్గా మీట్ అయ్యారు, వీళ్ళ మధ్యలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇది 100 కోట్లు కాదు, 600 నుంచి 700 కోట్ల వరకు జరిగింది. ఇందులో జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని కేజ్రీవాల్ గారు గోవాలో ఎన్నికల ఖర్చులు కూడా తరలిచ్చాడు. ఇలా కొన్ని మెటీరియల్ ఎవిడెన్సెస్ కూడా బయటపెట్టింది. ఇప్పుడు ఈ కేసు విచారణ అనేది ఇప్పుడు వేగవంతం అవుతుందండి. ఎందుకంటే వీళ్ళకి బెయిల్ ఇచ్చే అవకాశం కనపట్టల్లా. కస్టడీలో వీళ్ళు వాళ్ళకు ఇంకో 3 రోజులు ఎక్స్టెన్షన్ పొందారు ఈడీ వాళ్ళు కవిత గారి విషయంలో. అట్లాగే ఇప్పుడు ఈయన విషయంలో కూడా కస్టడీ తీసుకుంటారు, 1 వీక్ ఇచ్చారు, తీసుకుంటారు. మళ్ళీ తర్వాత ఇంకొక 5 రోజులు అడగొచ్చు. ఇప్పుడు లేడీ కాబట్టి ఇంకో 3 రోజులు ఇచ్చారు. కేజ్రీవాల్ విషయంలో ఇంకొక 5 రోజులు అయినా ఇస్తారు. పని 8 రోజుల 10 రోజుల పెద్ద మ్యాటర్ కాదండి. ఇది సైలెంట్గా ఈడీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా చేశారు. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది, ఎవిడెన్స్ కలెక్షన్ కూడా జరిగింది. ఇది కాబట్టి ఇది కొంతకాలంగా వాయిదా పడతా వచ్చింది. కానీ కేసు అంశంలో ఈడీకి చాలా స్పష్టమైన ఆధారాలు దొరికినాయి. ఇప్పుడు ఇవి ఆంధ్రప్రదేశ్ డిస్టిలరీస్ వాళ్ళు అసలు ఫస్ట్ దీన్ని ఢిల్లీ మీద కన్నేసింది వాళ్ళు. అక్కడ కనుక మన ప్రోడక్ట్లు కనుక అమ్మితే, అక్కడ కనుక మనం ఆ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఢిల్లీ ఆబ్కారీ పాలసీలో మనం కనుక కాంట్రాక్టులు పొందామంటే ఇక్కడతో పాటు 2 తేనెతుట్లు అనమాట, డబల్ బెనిఫిట్. ఆంధ్రప్రదేశ్ ఎట్టాగు మందే, అక్కడ కూడా కంప్లీట్ వీళ్ళే మార్కెట్ చేయాలనేది ఒక స్కీమ్ పెట్టుకున్నారండి. అయితే వాళ్ళు అనుకున్నంత అక్కడేం జరగల. ఒక 2-3 సర్కిల్స్ అయితే వచ్చినాయి. వాళ్ళు అక్కడ బిజినెస్ చేశారు. ఎప్పుడైతే ఇది తీవ్ర విమర్శలకి దారితీసిందో కేంద్ర ప్రభుత్వం, ఈడీ, విజిలెన్స్ ఇలాంటి వాళ్ళందరూ దీని మీద దృష్టి పెట్టారు. అంటే ఇది ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకి చాలా పెద్ద గండిపడే విధానం, ఇది దెబ్బతింది. అప్పుడు వాళ్ళు కూడా ఇదంతా అల్లరి అయ్యేటప్పటికి 10 నెలల తర్వాత అసలు ఆ పాలసీని విత్డ్రా చేసేసుకున్నారు. పాలసీని విత్డ్రా చేసుకున్నారని బిడ్డ పోయినా పురిటికం పోలేదంటారు చూసారా. విధానాన్ని క్యాన్సిల్ చేసుకున్నా జరగాల్సిన డ్యామేజీ, నష్టం అన్నీ జరిగినాయి. ఈ అవినీతి ఇవాళ ఆయన మహారాష్ట్ర ఆయన ఉన్నాడు కదండి, కేజ్రీవాల్ గురుగారు, అప్పుడు అవినీతి మీద పోరాటం చేసిన ఆయన కూడా చెబుతానే ఉన్నాడు. నేను కూడా చెబుతున్నాను, వీళ్ళతోనూ అధికారంలోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి,
అన్నా హజారే గారు శిష్యులే కదా వీళ్ళంతా, ఆయన టైంలోనే బయటకు వచ్చారు. అవును, అప్పుడు ఏదో కరెన్సీకి సంబంధించి ఏదో బిల్లు దొంగ నోట్లకు సంబంధించి ఏదో బిల్లు తీసుకురావాలని ఏదో చేశారు. వాళ్ళు చాలా అవినీతి మీద పోరాటం చేసి ఆయన జాతీయ స్థాయిలో నిరాహార దీక్షలు చేసి చాలా హడావిడి చేశాడు. లోక్పాల్ బిల్ మీద కూడా అప్పుడు వీటి మీద అవినీతి మీద లోక్పాల్కి అధికారం ఉండాలనేది. అయితే అప్పుడు అన్నా హజారే గారు కూడా వీళ్ళందరికీ శిష్యులకు చెప్పాడంట, రేపు మీకు కూడా అధికారం వస్తుంది, అధికారం వచ్చినప్పుడు మీరు తమాయించుకుని ఈ అవినీతికి దూరంగా ఉండాలి, డబ్బు అనేది బాగా మనిషిని ఆకర్షిస్తుంది, మనిషిని గుణాలు చెడగొడుతుంది, అట్లా మీరు ఉండగలిగితేనే మీరు ఇట్లాంటి ప్రభుత్వాల్లోకి వెళ్ళండి, లేదంటే మీరు దూరంగా బతకండి అని చెప్పాడంట ఆయనలాగానే. కానీ ఆప్ పెట్టినప్పుడు ఢిల్లీ ఒక అవేర్నెస్ ఉన్న ప్రాంతం కాబట్టి, విద్యావంతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆదరించారు, బ్రహ్మాండంగా ఆదరించారు. బీజేపీని కూడా పక్కకు తోసేశారు. అట్లాంటిది ఇప్పుడు ఎప్పుడైతే కేజ్రీవాల్ గారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇంత తిరుక్కున్నాడో, దీనికి తోడు ఈడీ కూడా దీని స్పీడ్ పెంచుతుందండి. పెంచినప్పుడు సౌత్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి చీఫ్ మినిస్టర్ స్థాయిలో 600-700 కోట్ల రూపాయలు మనీ ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఖచ్చితంగా అది ఏపీలో ఇంకా దీని వెనకాల ఎవరున్నారనేది కూడా బయటకు వస్తుంది, రాకుండా ఏం ఆగదు. ఇది ఇంకా ఎవరన్నా పెద్ద తల లేకుండా వీళ్ళే చేశారనుకోవటానికి వీల్లేదు. తెలంగాణలో కూడా కవిత గారితో పాటు ఇంకా ఎవరన్నా కూడా ఉన్నారనేది కూడా ఈడీకి అనుమానాలు ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు అందుకే ఎక్కువ ఇది అడుగుతున్నారు, కస్టడీ. మీతో పాటు మీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఇంకెవరన్నా ఉన్నారా, లేదు మీకు ఇతర పార్టీలకి సంబంధించిన వాళ్ళు సహకరించారా, ఆప్లో మీకు ఎవరు సహకరించారు, ఇంకా మీరు ఎవరికి ఎంత ఇచ్చారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ బయటికి తీయటానికి చూస్తున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల రెండులోనూ ఇంకా కొంతమంది తలలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది సుధాకర్ గారు.